హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరుణ్. వెల్కమ్ టు మై ఛానల్. గ్రౌటింగ్ గురించి తెలుసుకుందాం. గ్రౌటింగ్ అంటే వాటర్ ప్రూఫింగ్ వర్క్లో ఒక ముఖ్యమైన భాగం. గ్రౌటింగ్ దేనికి చేస్తారంటే స్లాబ్లు చెమ్మదిగిన, స్లాబ్లు కారుతున్నా, బాత్రూమ్ నుండి వాటర్ కింద కారుతున్నా, ఇదంతా కూడా మనం గ్రౌటింగ్ ద్వారా చేస్తాం. ఇది గ్రౌటింగ్ మిషన్. గ్రౌటింగ్ ఎలా చేస్తాం అనేది మనం చూపిస్తాం ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పైన అదిగో క్రాక్ లాగా చూసారా? ఆ క్రాక్ నుండి ఇదిగో ఇలా వాటర్ అనేది కింద పడుతున్నాయి. చూడండి, అది మీకు చూపిస్తాను. అది అక్కడ ఒక డ్రాప్ లాగా వాటర్ పడుతున్నాయి. ఆ క్రాకులో నుండి వాటర్ డ్రాప్ లాగా పడుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ క్రాక్ను మొత్తం ప్లగ్తో ముందు ఫిల్ చేస్తాం. ఆ ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే హోల్స్ వేస్తాం డ్రిల్లింగ్ మిషన్తో. అదంతా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్లాబ్ దగ్గర కూడా చెమ్మ వచ్చింది. దీనికి కూడా మనం ఇప్పుడు గ్రౌటింగ్ చేస్తాం. ఇదంతా చాలా డెవలప్ చూసారు. ఇదిగో ఇదంతా చాలా డెవలప్ అయింది. తడి వచ్చింది అంటే పైన వాటర్ కింద దిగుతుంది. బాగా స్టోరేజ్ వాటర్ చాలా లోతు దిగిన తర్వాత పోయింది. చాలా డొల్లగా ఉంది అంతా. దీన్ని గ్రౌటింగ్ చేయాలి మనం. ఇప్పుడు అక్కడ హోల్ వేసుకున్నాం మనం. దీన్ని నాజిల్ పైప్ అంటారు. ఈ నాజిల్ పైప్ అనేది మనం ఇందాక డ్రిల్ చేసాం చూసావా, ఈ హోల్లోకి ఈ నాజిల్ పైప్ అనేది పెట్టాలి. ఇది ఇలా ఈ నాజిల్ పైప్ అనేది ఇలా పెట్టి లోన్ ఏమైనా ఉందేమో అనేది క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ నాజిల్ పైప్ని ఇలా పెట్టాలి. ఇది ఇలా చుట్టూ ఎక్కడెక్కడైతే హోల్ వేసామో ఆ హోల్ అన్నిటికీ ఈ నాజిల్ పైప్ పెట్టాలి. ఆ నాజిల్ పైప్ పెట్టిన తర్వాత ప్లగ్ అనే మెటీరియల్ ఉంటుంది. ఆ ప్లగ్ అనే మెటీరియల్ దీనికి ప్యాక్ చేయాలి. ప్యాకింగ్ అంటారు. తర్వాత ఇది మన చేతిలో ఉన్న ప్లగ్ అంటారు. ఇది ప్లగ్ అనే మెటీరియల్. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఈ మెటీరియల్ని ఈ నాజిల్ పైప్ చుట్టూ ప్యాకింగ్ చేయాలి. అలా చుట్టూ ప్యాకింగ్ చేయాలి. ఇది శుభ్రంగా అలా లీక్ అనేది రాకుండా ఉండడానికి శుభ్రంగా ఇలా ప్యాకింగ్ చేయాలి. ఇది ఏమంటే ఇది ఒక 4-5 నిమిషాల్లోనే ఆరిపోతుంది. ఇలా ఎందుకు ప్యాకింగ్ చేయాలంటే మనం గ్రౌటింగ్ మిషన్తో గ్రౌటింగ్ చేస్తాం. అంటే లిక్విడ్ ఎక్కిస్తాం. దీనికి మిషన్ పెట్టి లిక్విడ్ ఎక్కిస్తాం. ఆ లిక్విడ్ కొట్టినప్పుడు ఈ ప్లగ్ అనే మెటీరియల్ ఇదిగో ఈ నాజిల్ పైప్ చుట్టూ ఇదిగో బెజ్జం కనపడడం చూసారా? ఈ బెజ్జం కనపడకుండా ఉండడానికి ఈ మెటీరియల్తో ఇదిగో ఇలా ప్యాక్ చేస్తాం. ఇలా ప్యాక్ చేయడం వల్ల ఏమైందంటే మనం లిక్విడ్ కొట్టేటప్పుడు గ్రౌటింగ్ మిషన్తో లిక్విడ్ కొట్టేటప్పుడు ఆ బొక్కలో నుండి రాదు. అలా ప్యాక్ చేయకపోతే ఆ బొక్కలో నుండి బయటికి కిందకు వస్తుంది, మెటీరియల్ చుట్టూ వస్తుంది. అందుకని ఇది ప్లగ్ అయిన మెటీరియల్తో మనం ప్యాకింగ్ ఇస్తాం. అది ఓకే. మిషన్ అండి. ఈ గ్రౌటింగ్ మిషన్లో మనం లిక్విడ్ ఎక్కియాలంటే ముందుగా 3 కెమికల్ యాడ్ చేసుకోవాలి. ఒకటి సిమెంటు, 2 CBX పౌడర్ అని ఉంటుంది, CBX అమైడ్ పౌడర్, తర్వాత వచ్చేసరికి వాటర్. ఈ 3 కలిపి నీళ్ళలో కలిపి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన బకెట్లో తీసుకున్న తర్వాత ఈ గ్రౌటింగ్ మిషన్ అనేది దాంట్లో వేయాలి. దాంట్లో వేసిన తర్వాత ఈ గ్రౌటింగ్ మిషన్తో ఈ విధంగా పంపు చేసినప్పుడు ఆ బకెట్లో ఉన్న కెమికల్ మొత్తం ఈ పైపులోకి ఇలా వచ్చింది. ఎంత ప్రెజర్ అయితే ఉందో అంత ప్రెజర్ మొత్తం ఆ బకెట్లో నుండి మిషన్లో నుండి ఇలా పైపులో మొత్తం ఉంటుంది.
ప్రెజర్ వెళ్ళింది. ఈ పైపుని తీసుకెళ్ళి అక్కడ ఉన్న నాజిల్ పైపుకి, ఇందాక మనం పెట్టాం కదా హోల్ చేసి నాజిల్ పైపు, ఆ నాజిల్ పైపులో పెట్టాలి. ఆ గ్రౌటింగ్ పంపు యొక్క వాల్ తీసి ఆ నాజిల్ పైపులో ఫిల్ చేస్తారు, పెడతారు. ఒకసారి చూపి పెట్టేది. అది ఆ నాజిల్ పైపు, ఆ గ్రౌటింగ్ పంపు చేయండి ఒకసారి. అది అలా పెడతారు. అలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం గ్రౌటింగ్ చేస్తాం. ఆ పంపును కొడతా ఉంటే యూజ్ చేస్తూ ఉంటే ఈ మెటీరియల్ అనేది, లిక్విడ్ అనేది ఇలా ఎక్కుకుంటూ వస్తుంది. అలా వెళ్ళింది. అదిగో అక్కడ పైప్ పెట్టి కొడితే ఇదంతా స్ప్రెడ్ అయ్యి ఇదిగో ఇక్కడ నుండి ఇలా కింద ఆ యొక్క క్రాకులో నుండి కిందకి దిగి మళ్ళీ ఇదిగోండి చూడండి, ఫ్లో చూడండి, ఇక్కడ దాకా కూడా స్ప్రెడ్ అయింది. అది ఇదంతా తిరుక్కుంటా ఇట్లా ఇదంతా స్ప్రెడ్ అయింది. అది అదంతా గార్డెన్ చూడండి. ఇక్కడ దాకా కాతనే ఉంది. అలా ఎంత లూజ్ ఏరియాతో ఉంటే అంత లూజ్ వరకు గ్యాప్ ఫిల్ అయిపోతూ ఉండేది. అడు తిరుగుతుంది. ఇక డ్రాపులు పడుతున్నాయి చూడండి. అది లోన స్ప్రెడ్ అయిన వాటర్, అంటే నిలవ ఉండ వాటర్. మనం ఎప్పుడైతే గ్రౌటింగ్ చేసామో ఆ యొక్క గ్రౌటింగ్లో ఉన్న గ్రౌటింగ్ మిషన్తో కొట్టే కెమికల్ మొత్తం లోన పోయి అవి లోన నిలవ ఉన్న నీరు మొత్తం బయటకు వస్తున్నాయి చూడండి. ఇది చూడండి అలా డ్రాపులు పడుతున్నాయి. అది ఎప్పుడైతే వాటర్ మనం కెమికల్ ఎప్పుడైతే ఎక్కిస్తామో ఆ కెమికల్ లోనకి ఎక్కిన తర్వాత వాటర్ చూడండి, లోన స్టోర్ అయిన వాటర్ మొత్తం ఎలా పడుతున్నాయి డ్రాపులు. ఇది చూడండి. గ్రౌటింగ్ అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రం అయింది. గ్రౌటింగ్ అయ్యేసరికి సాయంత్రం అయిందని మేము ఈ నాజిల్ పైపు అనేది పేకల. గ్రౌటింగ్ అయిపోయిన తర్వాత ఉదయం అయితే సాయంత్రం పేకొచ్చు, కానీ గ్రౌటింగ్ బాగా ఎక్కిందని మేము ఆ నైట్ మొత్తం ఉంచాము. తెల్లారి వచ్చి ఇదిగో గ్రౌటింగ్ పైపులు ఇలా తేగాలి. ఈ గ్రౌటింగ్ పైపులు అనేది చేసిన తర్వాత ఈ నాజిల్ పైపులు ఇదిగో ఈ విధంగా పేకాలి. ఇలా పీకిన తర్వాత ఈ జ్ఞానంలో ఆ బుడిపులు మొత్తం, ఆ బుడిపి ఏడైతే ఉందో ఆ బుడిపి మొత్తం ఇలా బుడిపలు మొత్తం నాజిల్ పైపులు పీకి ఆ బుడిపలు మొత్తం పట్టాలి. కొట్టిన తర్వాత ఈ నాజిల్ పైపులు అదంతా పీకిన తర్వాత హ్యామర్తో కొట్టి దాన్ని టనాలి. ఎందుకంటే 95% మనం గ్రౌటింగ్ చేసినప్పుడే ఆ హోల్ అంతా ఫిల్ అయిపోయింది. తర్వాత ఆ పైప్ తీసిన తర్వాత ఏం చేయాలంటే ప్లగ్ అనే మెటీరియల్ ఉంటుంది. ఇలా ప్లగ్ అనే మెటీరియల్ ఉంటుంది. ఈ ప్లగ్ అనే మెటీరియల్ ఇది ఇలా సన్నగా చేసి ఆ హోల్లోకి ఇలా పెట్టాలి. ఇలా గట్టిగా ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసిన తర్వాత శుభ్రంగా ఇది ఎలా మామూలుగా ఇది ఎలా ఉందో అలాగే అయితే చుట్టూ మొత్తం అంతే చేయాలి.
ఇది అయిపోయిన తర్వాత శుభ్రంగా ఇదంతా క్లీన్ చేసితే అయిపోయింది. ఇదే గ్రౌండింగ్ అయిపోయిన తర్వాత శుభ్రంగా అలా బ్రష్ కొట్టాలి. అప్పుడు చాలా నీట్గా కనపడుద్ది. గ్రౌండింగ్ ఈజ్ కంప్లీటెడ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ కరుణ్.